వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. నేడే ఏపీ కేబినెట్ సమావేశం. కూటమి ప్రభుత్వం ఏర్పడి మరో 2 రోజుల్లో 100 రోజులు పూర్తి. ఈ కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తారంటే అనే హెడ్లైన్తో ఉన్న వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఏపీ మంత్రివర్గ సమావేశం ఈరోజు అనగా బుధవారం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్లో కొత్త మద్యం పాలసీకి ఆమోద ముద్ర వేయనుంది కేబినెట్. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై తమ ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది. ఉపసంఘం ప్రతిపాదనలపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, జక్కంపూడి, వాంబే కాలనీ, కండ్రిక, వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్, రాజరాజేశ్వరిపేట, భవానీ నగర్, ఊర్మిళ నగర్తో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు ఏర్పడ్డ వరద నష్టం పైన సమావేశంలో చర్చకు రానుంది. వరద సహాయం, పంట నష్టంకు ఇచ్చే పరిహారంపై కేంద్రం నుండి అందే సహాయం పైన కూడా కేబినెట్లో చర్చించనున్నారు. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కానుండడంతో ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వివిధ శాఖలు తమ 100 రోజుల ప్రణాళికల ఫలితాలపైన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపైన కూడా చర్చ జరగనుంది. ఇక వరద బాధితులకు సహాయంపై నేడు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్ను వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. అదేవిధంగా జనసేన మంత్రుల గ్రాఫ్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సీఎం ఇవ్వనున్నారు. వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేసిన తీరును కేబినెట్ అభినందించనుంది. వరద సమయంలో అధికారులు పనితీరుపైన కేబినెట్లో చర్చించి వారిని మంత్రి మండలి అభినందించనుంది. బుడమేరు గండ్లు పూడ్చడంలో మంత్రి రామానాయుడు, లోకేష్ మరియు అధికారులు చేసిన కృషిపైన కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం అయితే ఈ కేబినెట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు మిత్రులారా.